ఇవాళ 17వ ప్రశ్న. ధవళ సింహాసనం అనగా ఏమి? ధవళ సింహాసనం నందు తీర్పు తీర్చుట అనగా ఏమిటి? తీర్పు అనగా ఏమిటి? ధవళ సింహాసనం అనగా ఏమిటి? వాస్తవానికి సింహాసనం అనగా పీఠం అనమాట. అక్కడ నుండి అధికారం చేయగలిగేది. వాస్తవానికి లోకానుసారంగా అయితే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, రాష్ట్రాలు, మంత్రులు, దేశ మంత్రులు, గవర్నర్లు వీళ్ళంతా ఉంటారు. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు మంచిగా చెడు అనేటివైన కొన్ని నిర్ణయాలు చూస్తారు. ఈ లోకంలో ఉన్నటువంటి సింహాసనం ఎటువంటిదంటే ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటుందంటే భూలోకానికి సంబంధించిన సింహాసనము పరిపాలన అనగా ఏ విధంగా ఉంటుందంటే ఈ లోకానుసారమైనటువంటి పరిపాలన ఏ విధంగా ఉంటుందంటే వాటి యొక్క లక్షణాలు డబ్బు, ధనికులను ప్రేమించడము, ధనికుల పట్ల ఉన్నటువంటి మక్కువ, ధనికులకు ఉన్నటువంటి ప్రయారిటీ, ఆస్తి పాస్తులు ఉన్నవారికే విలువలు, హత్య, మోసము, కులము, మతము, అన్యాయం చేయుట, దోపిడీ, దొంగతనము, వ్యభిచారము, కుళ్ళు, కుతంత్రాలు, కపటము, ద్వేషము, వ్యామోహము, తప్పుడు ప్రవర్తన, అహంకారము, గర్వము ఇటువంటి నిర్ణయాలతో ముడిపడి ఉంటాయి అన్నమాట. భూలోక సంబంధించిన పీఠము అది ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, రాజు అయినా, కింగ్డమ్లు కూడా ఉన్నాయి కదా, వాళ్ళ గుడికి ఇటువంటి లక్షణాలు కలిగిన వాటిపైనే నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇది భూలోకానికి సంబంధించినటువంటి సింహాసనం. కానీ పరలోకమందు ఉన్నది ఒక సింహాసనము. ఆ సింహాసనం ఏమైనదిగా నిష్కలంకమైనది, పవిత్రమైనది, మనుషుల్లో చేరక ప్రత్యేకించినటువంటి ఒక నిర్ణయాలతో ఉంటుంది. ఆ సింహాసనం యొక్క గొప్పతనము, మహిమ గురించి చెప్పబోతున్నాను. చెవిగల ఆత్మని గ్రహించును కాక. ధవళ సింహాసనం, ద గ్రేట్ వైట్ టవర్ అంటారు. దీన్ని ఏమంటారంటే ధవళ సింహాసనం పరలోకంలో ఉంటుంటున్నది. భూమి మీద కాదు, పరలోకము. మనిషి ఊహకు అందనటువంటి ఒక ప్రదేశము. ఈ లోకం ఎట్లనో అనగా సూర్యుని కింద ఈ లోకం ఎలాగుంటుందో, సూర్యుడు, చంద్రుడు, భూమి అలాగా శూన్యంలో ఒక లోకం ఉంటున్నది. అదే పరలోకం అనమాట. శూన్యం అనమాట. దేవుని ఆత్మ మాత్రమే ఉంటుంది. అనగా నా ఆత్మ, నేను శరీరానుసారంగా ఈ లోకంలో ఉన్నప్పటికీ నా ఆత్మ పరలోకం ఉంటుంది. ఆత్మే తండ్రియు మరియు నా కుమారుడు. నా కుమారునిగా ఈ లోకంలో మెస్సియాగా పుట్టింటున్నాడు, మరణించింటాడు, తిరిగి రెండోసారి రానంటున్నాడు. ఆ సింహాసనం ఏ విధంగా ఉందని అంటే గొప్పతనం. ఏమి గొప్పతనం అంటే ఈ భూమి ఎంత బరువు ఉంది, మనిషి తూకం వేయగలడా? అదేవిధంగా చంద్రుడు ఎంతున్నాడు, తూకం వేయగలడా? చంద్రుడికో మట్టే ఈ లోకానికి వెలుగునిస్తుంటున్నాడు. అది మహిమ. అంటే ఆత్మకు మాత్రమే తెలిసి మహిమలు ఏ విధంగానే. దేవుని కుడి చేతిలో ఉన్నటువంటి 7 నక్షత్రాల మర్మం అన్నమాట ఇప్పుడు నేను చెప్పబోయేది. అలాగే సూర్యుడు కూడా మట్టే. యుగములు తరతరములు సూర్యుడు, చంద్రుడి భూకానికి వెలుగునిస్తుంటారు. ఏ విధంగా మట్టి ఏ విధంగా వెలుగునిస్తుంది? వాటికి ప్రాణం ఉన్నదా? ఎస్, ఉన్నది. అది ఆత్మ యొక్క మహిమత్వంతో ఈ లోకానికి యుగములు తరతరములకు వెలుగునిస్తూ ఉంటుందన్నమాట. అటువంటి పరలోకము అనగా గొప్ప అద్భుత కార్యాలు. వర్షం వస్తుంది. ఈ విధంగా ఎంత అద్భుతము. మనుషులు వర్షం కురిపిస్తారా? కురిపిలేరు. ఏదో మేఘమదనం అది ఇది అంటారు, కానీ ఎంత తడుపుతాడు? 1 కిలోమీటర్ తడుపుతాడా? 2 కిలోమీటర్లు తడుపుతాడా? భూమి అంతా వర్షం కురిపించే శక్తి దేవునికి మాత్రమే ఉంటుంది. పరలోకం అనగా దేవుని సన్నిధి, దేవుడు ఉండే స్థలము, దేవుడు ఇండ్లు. దేవుడు పరలోకమున తీర్పు తీర్చున్నాడు. ఎప్పుడు? ధవళ సింహాసనం నందు. ఇప్పుడు ఆసీనుడు ఆత్మవశుడైనప్పుడు, అంటే మరణించినప్పుడు ఈ లోకానికి తీర్పు తీర్చాల్సిన సమయం ఏంది కనుక 2019 28వ తారీఖు అక్టోబర్ నెల 2019లో వచ్చినాడు. 30 తారీఖు 10 నెల 2019లో చనిపోయినాడు. కేవలం 3 రోజులు బతికినాడు. ఆయన సింహాసనం ముందు ఆసీనుడైనాడు, అంటే ఆత్మవశుడైనాడు అనమాట. ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఆయన నుండి వచ్చు ప్రభావం ఏ విధంగా ఉంటున్నది, దేవుని సన్నిధి నుండి పరిపాలన ఏ విధంగా జరుగుతుంది భూమి మీద కనుక వివరించబోతున్నాం. నిన్నండి లూకాసు వార్త 22వ అధ్యాయం 30. సింహాసనం మీద కూర్చుండి ఇజ్రాయేల్ 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యము నియమించున్నాను. ఎవరు? నేను అనగా ఇక్కడ నా ఆత్మ అనమాట. దేవుని ఆత్మ పలుకుచుంటున్నది భూలోకంలో. ఈ 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలు ఎవరు అనగా యాకోబు సంతానం నుంచి వచ్చిన వారు 12 మంది అనమాట. 12 మంది కుమారులు యాకోబుకు. అబ్రహాం, ఈసాక్, యాకోబు దేవుడు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి యాకోబు నుంచి 12 మంది గోత్రాలుగా విభజించాడు అనమాట. వారే ఈ భూమి మీద ఉన్నారు. వాస్తవానికి నోవాహు 3 కుమారులు, 1 కుమారుడు నుంచి వచ్చినారు. మిగతా 2 కుమారులు కూడా ఉన్నారు. వాళ్ళు అన్యులు అనమాట. ఇల్లు దేవుని బిడ్డలు అనమాట. దేవుని చేత ఏర్పరచబడిన వారు ఇజ్రాయేలు. అదేవిధంగా ఈ 12 గోత్రాలు ఎవరనగా ప్రకటన గ్రంథం 1:7.
యూదా గోత్రములో ముద్రింపబడిన వారి 12,000 మంది, రూబేను గోత్రంలో 12,000 మంది, దాను గోత్రంలో 12 మంది, ఆషేరు గోత్రంలో 12 మంది, నప్తాలి గోత్రంలో 12,000 మంది, మనసే అర్ధగోత్రం, యేషోబు కుమారుడు మనస్సేను ఎఫ్రాయిము ఇద్దరికి చెరొక అర్ధగోత్రం పంచిచ్చినాడు. కానీ ఇక్కడ బాగా ఆలోచించండి, మనసే గోత్రంలో అర్ధగోత్రంలో 12,000 మంది ఉన్నారు, షిమోను గోత్రంలో 12 మంది, లేవి గోత్రంలో 12 మంది, ఇస్కరియోతు గోత్రంలో 12 మంది, జబులూను గోత్రంలో 12 మంది. మళ్ళీ ఇక్కడ యేషోబు గోత్రం అనేది, యేషోబు గోత్రం అనగా అర్ధగోత్రం అంటే చెరొక అర్ధం పంచించిన గోత్రం మనసేకి ఎఫ్రాయింకు. ఇక్కడ మళ్ళీ 12,000 మంది అంటే మనసే గోత్రంలో 12 మంది, ఎఫ్రాయిం గోత్రంలో 24,000 మంది అవుతారంటే యేషోబు సంతానం నుంచి 12 24,000 అవుతారు. బెన్యామీను గోత్రంలో 12 మంది, 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తున్నాడు. ఏముందంటే ప్రకటన 7:4 గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుకుని వాటిని తెలుపు చేసుకుని 12 గోత్రములు, ఈ 12 గోత్రం ఒక్కొక్కరు 12,000 చొప్పున. యూదా యేషోబు గోత్రం ఉండే అర్ధ గోత్రం, మన ఎఫ్రాయిముకు అర్ధగోత్రం, మనసేకి అర్ధగోత్రం అయినప్పటికీ ఆ అర్ధ గోత్రంలో 12,000 అంటే 24,000 మంది. ఎవరు వీళ్ళు అంటే దేవుని రక్తంలో వాళ్ళ యొక్క వస్త్రములు ఇవన్నీ ఉదుకుకొని వాటిని తెల్లపరుచుకునేది అనగా వీళ్ళు ఆత్మస్వరూపులై ఉన్నారు. 1,44,000 మంది. వాళ్ళు ఎవరు ఈ భూమి మీద అనగా వాస్తవానికి ఈ లోకానికి ధర్మశాస్త్రం వచ్చినప్పుడు వీళ్ళంతా మట్టిపాలు అంటున్నారు. యాకోబు సంతానం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ మట్టిపాలు అంటున్నారు. దేవుడు మట్టితో ఒక మనిషిని చేసి ఈరోజు భూమి ఇంతమంది ఉన్నారంటే కేవలము ఒక ఆత్మ నుంచి ఇంతమంది అభివృద్ధి చెందినారనేది దేవుడు. అందుకు ఆ తీర్పు, ధవల సింహాసనం, ఉరుములు, మెరుపులు, దేవుని యొక్క ప్రభావం ఈ లోకం ఎక్కడి నుంచి వస్తుందంటే పరలోకం నుంచి వస్తున్నాయి ఇవన్నీ అన్నమాట. అందుకు వాక్యంలోకి వెళ్దాము. ఆ దేవుని రక్తంలో ఈ 1,44,000 మంది ఉన్నారు. వారి పేర్లు నా దగ్గర ఉన్నాయి. అంటే ఈ మధ్య గత ఈ ఏజ్లో అంటే ఈ యుగంలో అంటే దాదాపు ఒక 100 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో పాస్టర్లు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, మూవీ ఆర్టిస్టులు ఉన్నారు, హీరోలు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, అలుపులు ఉన్నారు. కులము మతం అనేది ఏ భేదం లేకుండా ఆయా భాష మాట్లాడే వాళ్ళు ప్రతి ఒక్కరు ఉంటున్నారు. చెవిగల ఆత్మని గ్రహించును కాక. ఏబు రాసిన గ్రంథము 36వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతుడు ఆయన చూడకుండా పోడు, సింహాసనం మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని సత్యమును కూర్చుండబెట్టును, వారు గణపరచబడతారు. అవును, రాజులు మంచి నిర్ణయాలు తీసుకుంటే దేవుడు చూడకుండా వాడు నీతి పాలన కాబట్టి వాళ్ళ పరిపాలన కొనసాగుతుంది. వారు తీసుకునే చెడ్డ నిర్ణయాలు అయితే దేవుడు చూడకుండా వాడు ఆ పాలన కూడా అంతమవుతుంది అనమాట. అదేవిధంగా ఏబు గ్రంథము ఏబు 37వ అధ్యాయం 2వ వచనం, 37:2. ఆయన స్వర గర్జన వినుట, ఆయన నోటి నుండి బయలువెళ్ళు ధ్వని ఆలకించుడి. ఆయన నోటి నుండి వచ్చే ధ్వని ఆలకించుడి. ధ్వని ఏమిదనంటే ఆకాశ వైశాల్యం అంతటి క్రింద ఆయన దానిని వినిపించును. భూమి అంతా వరకు తన మెరుపును కనబడజేయను. అవును, ఆకాశం కింద మెరుపు యొక్క వర్షాకాలంలో చూసినారంటే మెరుపు ఒక సెకండ్ లీవర్ నుంచి ఆ వరకు పోతుంది అనమాట. అది పరలోకం నుంచి వచ్చేటువంటి ధ్వని, శబ్దం దేవుని నోటి నుంచి వస్తుంది అంటున్నాడు. నోటి నుండి బయట వెళ్ళుంట ధ్వని. దేవుని ప్రభావం అంత గొప్పది చూడండి, ఎంత భీకరమైన వాడు దేవుడు. 4వ వచనం. దాని తర్వాత ఉరుము ధ్వని గర్జించును, తన గంభీరమైన స్వరంతో గర్జించును. ఆయన ధ్వని వినినప్పుడు ఆయన మెరుపులు నిలబడేను. దేవుడు ఆశ్చర్యకరముగా ఉరుము ధ్వనిని చేయును. మనము గ్రహింపలేక గొప్ప కార్యములను ఆయన చేయును. మనం గ్రహింపలేనని గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు అనమాట. అవి పరలోకం నుంచి సంభవిస్తున్నాయి, దేవుని ఇంటి నుంచి వస్తున్నాయని ఈ పరిశుద్ధాత్మ సెలవిస్తుంది. చెవిగల ఆత్మని గ్రహించును గాక. అలాగనే 5వ అధ్యాయం 37 5వ వచనం, 5వ వచనం 6వ వచనం చదువుకుందాం. భూమి మీద పడిన మహిమతో వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞించుచున్నాడు. మనుషులందరూ ఆయన దృష్టి కార్యములు తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. జంతువులు వాటి గృహంలో నొచ్చి వాటిని బిల్లముగా వహించుడి. మరుగు స్థానంలో ఉన్నాయి తుఫాను అంటే ఇప్పుడు క్రూర మృగాలు ఉన్నాయి, సింహము, పులి ఇటువంటివి. ఇవి చంపబట్టినాయంటే మనుషులను ఊర్లోకి వస్తుంటే మనుషులు బతుకుతారా అంటే
జంతువులు కూడా దేవుని ఆజ్ఞకు లోబడి జీవిస్తున్నాయి, కానీ మంచి జీవించలేదని దేవుడు వివరిస్తుంటున్నాడు. మరుగైన స్థానంలో నుండి తుఫాను పుట్టును, ఉత్తర దిక్కు నుండి చలి పుట్టును. చూడి, మంచు, తుఫాను ఇవన్నీ దేవుని సింహాసనం నుంచి బయలు వెళ్తున్నాయని సెలవిచ్చుచున్నాను. ఆయన దట్టమైన మేఘాలు ఆయనతో కూడా నింపును, తన మెరుపులు మేఘాలను విశాలపరిచినవాడు. ఆయన వలన నడిపింపబడిన నరులు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘమును విచారము చేయును. ఆయన వాటిని ఆజ్ఞాపించి యావత్తు అవి నెరవేర్చును. చూడు, దేవుడు ఆజ్ఞగా అవన్నీ జరుగుతున్నాయి అన్నమాట అని సెలవిచ్చుచున్నాను. అలాగనే 17వ వచనం, దక్షిణపు గాలి వీచుచేట ఉబ్బు వేయుచున్నట్టు నీ వస్త్రం వలె వచ్చినట్టు నీకు తెలియనా? అంటే దక్షిణ గాలి ఎక్కడి నుంచి వస్తుంది నీకు తెలుసునని లోకాన్ని ప్రశ్నిస్తున్నాడు దేవుడు అనమాట. ఇవన్నీ దేవుని సింహాసనం నుంచి బయలుదేరుతున్నాయి అని చెవిగల ఆత్మయిని గ్రహించును గాక. అలాగనే కీర్తనలు 93:2, పురాతన కాలం నుండి నీ సింహాసనం స్థిరమాయను, సదాకాలం ఉన్నవాడు నీవే. సింహాసనం అంటే భూలోకంలో 5 ఏళ్ళు ఉంటుందన్నమాట. భూలోకంలో 5 ఏళ్ళు, రాజులైతే వారి కొడుకుల మధ్య వాళ్ళకు వారసత్వం లేకపోతే ఆ సింహాసనం కూడా అంతమైపోతుంది అనమాట. వారసత్వం కూడా ఉంటేనే అది వారి వంశాల పరంగా సింహాసనం కొనసాగుతుంది. లేదా ఇండిపెండెన్స్ డేలు అయితే ప్రజల చేత ఎన్నుకోవడం అనమాట. ఈ రాజ్యాలు, భూలోకంలో ఉన్నట్టు రాజ్యాలు స్థిరం కాదనమాట. ఇవి కొద్ది రోజులు ఉండిపోయేటే, కానీ స్థిరమైనది యుగములు తరతరములు ఎప్పుడు స్థిరంగా ఉండే కాలం అంటే సదాకాలం ఉన్నవాడు నీవంటే ప్రభువు యేసు క్రీస్తు. ఆయనే యెహోవా దేవుడు శరీరధారిగా ఈ లోకమునికి వచ్చినాడు. ఆయనే నా ఆత్మ అంటున్నాడు కనుక ఆయన ఈ వర్షాన్ని, మెరుపును, తుఫానును, చలిని, గాలిని ఇవన్నీ పరలోకం నుంచి వస్తున్నాయని, ఆ సింహాసనం దేవుని యొక్క ఇంటి నుంచి బయలు వెళ్తున్నాయని సెలవిచ్చుతున్నాను. ఆయన పురాతన కాలం నుండి, అనగా పురాతన కాలం అంటే ఏదో 100 సంవత్సరాలు 200 సంవత్సరాల కిందట కాదు. భూమి ఆకాశం చేయకమునిపే దేవుడు ఉన్నాడు. అదే శూన్యము అనగా ఆత్మ. దేవుడు ఈ లోకాన్ని చేయకమునిపే. శూన్యాన్ని ఎవరైనా కొలచగలరా? కొలచలేరు, వివరించలేరు. లోతు ఎంత తెలుదు, పొడవు ఎంత తెలుదు. ఈ సృష్టిని కొలచచ్చు. సూర్యుడిని, చంద్రుని, ఆకాశాన్ని ఎన్ని ఇమాజినేషన్లో చెప్తాను కదా, సైంటిస్టులు ఇన్ని కిలోమీటర్లు ఉంది అని చెప్తాను కదా. కానీ శూన్యాన్ని ఆ ఊహకు కూడా కందదనమాట. మనిషి యొక్క ఊహకు శూన్యాన్ని కొలచడానికి. కీర్తనలు 9:2, యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు, న్యాయము తీర్పు తీర్చుటకు ఆయన తన సింహాసనం స్థాపించున్నాడు. భూమి మీద మంచి ఏ తప్పులైతే చేస్తున్నాడో ఆ నీతి అంటే వారి క్రియలను బట్టి, నీతివైతే నీతి క్రియలు, మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, వారికి తీర్పు తీరుస్తున్నాడు. తీర్పు అనగా మరణము. ఈ 1,44,000 12 గోత్రాల నుంచి చనిపోయిన వారు నా దగ్గర ఉన్నారు. అది బైబుల్ కాదు. బైబుల్ శరీరధారి ఆత్మగ్రంథం అని ఉంటుంది, జీవగ్రంథము. అక్షరానికి సావు ఉంటుంది కానీ ఆత్మకు సావు లేదని ధర్మశాస్త్రం చెప్పుంటుంది. వాళ్ళు మరణించుంటున్నారు, అయినప్పటికీ జీవిస్తూ ఉంటున్నారు. ఉదాహరణకు ఇప్పుడు భూమికి పానం ఉంది అంటే ఏం చెప్తాము? ఎస్, పానం ఉంది. తిరుగుతుంది అంటే చలనం, అంటే పానం ఉంది అనమాట. ఎట్ట తిరుగుతుందో, లేకపోతే చంద్రుడు, సూర్యుడు ఇవన్నీ తిరుగుతున్నాయి అనగా వాటికి ప్రాణం ఉంది. అలాగనే చనిపోయినా కానీ ఇవి తిరిగినప్పుడు మహాత్మ్యతో మనిషి కూడా చనిపోయిన వాళ్ళు బతకడంలో ఆశ్చర్యం ఏముంటుంది? ఎస్, అవును. ఈ 40,44,000 చనిపోయిన వారి సంఖ్య నా దగ్గర ఉంటున్నది. వారి ఒడు కష్టాలు ఇంకా ముందు ఉంటుంది కనుక దేవుడు వాళ్ళు మొరపెట్టినప్పుడు ఆ శిక్ష నుంచి వారిని తీర్పులోకి తీసుకెళ్తాడని చెవిగల ఆత్మని గ్రహించును కాక. కీర్తనలు 11:4, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నవాడు. ఎక్కడున్నాడంటే ఆయన పరిశుద్ధాలయంలో అనగా నా మనసులో ఉంటున్నాడు. ఎక్కడున్నాడు? ఆ మనసు పరలోకంలో ఉంది. ఈ శరీరం నిష్ప్రయోజనము, నా ఆత్మ పరలోకంలో ఉంటుందని సెలవిచ్చుచున్నాను. నా మనసు లేదా నా శరీరంలో నా ఆత్మ ఉంటున్నది కనుక ఈ ఆత్మ ఎక్కడ ఉంటుందంటే పరలోకంలో ఉంటుంది. నా స్వాధీనంలో లేదు ఆత్మ. నేను నిష్ప్రయోజనమే, శరీరం నిష్ప్రయోజనమే కనుక ఆయనే సమస్తం ఈ భూలోకానికి తీర్పు తీర్చుచున్నాడు. యెహోవా సింహాసనం ఆకాశం నుండి, కీర్తనలు 11:4, యెహోవా సింహాసనం ఆకాశం నుండి ఆయన నరులను కనులారా చూస్తున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలిస్తున్నాడు. మనం అనుకుంటాం దొంగతనం చేస్తాము, తెలియక చేస్తాము, అబద్ధం ఆడతాము, ఎన్నెన్నో మోసాలు చేస్తాము, కుట్రలు చేస్తాము, చంపుతాము, ఇవన్నీ చేస్తాము. అన్ని పనులు చేసినా చూడడంలో దేవుడు అనుకుంటాడు. కానీ ఏమంట? తన కనుదృష్టి చేత వారిని పరిశీలిస్తున్నాడంట దేవుడు. అందుకే వారిని బట్టి వారికి తీర్పు తీర్చుంటున్నారు ఇజ్రాయేల్ గోత్రంలో వారికి. కీర్తనలు 45:6, దేవా నీ సింహాసనం నిరంతరం నిలుచును, నీ రాజదండము న్యాయపరమైనది. అవును, మనిషి ఆఖరికి నేను చనిపోయినా కానీ ఒక సెకండ్ తర్వాత, ఒక రోజు తర్వాత, లేదా దేవుడు నిన్న రోజులు భూమి మీద ఇచ్చిన నేను చనిపోయినప్పుడు కూడా అది న్యాయమైన తీర్పు. కానీ నా ఆత్మ మరణించి తిరిగి పునరుత్థానం చేయించుంటుందనే ఉద్దేశంతో నేను వివరిస్తున్నాను. చెవిగల ఆత్మని గ్రహించును కాక. ఉదాహరణ చెప్తున్నాను అన్నమాట. అంటే న్యాయమైనటువంటి తీర్పు అనగా దేవుడు చేసేది ప్రతిదీ న్యాయమే. దేవుడు నిందరహితుడుగా ఉంటున్నాడని దేవుడు సెలవిస్తున్నాడు. కీర్తనలు
89:9 సముద్రపు పొంగు అణచివేయుడవు నీవు, వాటి తరంగపు లేచుటను నీవు వాటిని అణచివేయదా. సముద్ర పొంగుని ఏ మనుషుడైనా అంచగలడా? అసంభవం. సముద్ర పొంగులు కూడా ఆయన క్రియేట్ చేస్తాడని ఉంటుంది. కీర్తనలో 89:11 ఆకాశము నీవే, భూమి నీవే, ఈ లోకము దాని సంపూర్ణత స్థానం నీవే. అవును, దేవుడు ఈ ఆకాశాన్ని చేసింటున్నాడు, భూమిని కూడా చేసింటున్నాడు, లోకంలో సంపూర్ణత కూడా ఆయనే అని. కీర్తన 9:14 నిత్య న్యాయమును నీ సింహాసనమును ఆధారము, కృపా సత్యము నీ సన్నిధాన వర్తులు. అవును, అక్కడే అన్ని న్యాయం నుంచి సింహాసనం ఉంది, ఆధారంలో కృపా సత్యము బయలు వెలుచున్నదని. కీర్తన 29:35 అతని సంతానం శాశ్వతంగా ఉండును, అతని సింహాసనం సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని నుండనియు. ఇప్పుడు అతని సంతానం ఎవరి సంతానము? దేవుడు ఎన్నుకునే వారి సంతానము. ఆ రోజు అబ్రహాము, ఇసాకు, యాకోబులు యూదా వంశస్థులు, దావీదు వంశంలో యేసుక్రీస్తు పుట్టినాడు కదా. ఇప్పుడు కూడా దావీదు వంశంలో అనగా నేను యూదుని, ఈ కుటుంబంలో మెస్సియా ఈ లోకంలో పుట్టినాడు అని అంటున్నాడు. ఈరోజు భూమి మీద అనగా సూర్యుని కాలం ఉంటుంది అని ఆ రోజు అబ్రహాం, ఇసాకు, యాకోబును ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడో ఇవాళగా శరీరాను రీతిగా దేవుడు తన దర్శనం ద్వారా సెలవిస్తున్నాడు. నన్ను ఏర్పాటు చేసుకున్నాను, నువ్వు ధర్మశాస్త్రం 7 ఏళ్ళ శ్రమల కాలంలో వివరించాలంటుంది. గత 5 సంవత్సరాలుగా ధర్మశాస్త్రం వివరిస్తుంటున్నాను, ఫేస్బుక్లో లేదా ఇప్పుడు యూట్యూబ్లో కూడా పెడతాను. చెవిగల ఆత్మని గ్రహించిన గాక. నా సంతానం ఇప్పుడు నా కుమారుడు లేడు, చనిపోయింటున్నాడు. ఒకడే కుమారుడు, ఏకైక కుమారుడు. అద్వితీయ కుమారుడు అంటే ఏకైక కుమారుడు. కానీ ఆ ద్వి అంటే ఆ అంటే ఏక, ద్వి అంటే 2 అనమాట. అద్వితీయను బయలుపరచువాడే యెహోవా దేవుడు అని ఉంటుంది ధర్మశాస్త్రంలో, చదువుకోండి. ఆల్రెడీ పెట్టినాను ఫేస్బుక్లో అద్వితీయ కుమారుడు అనగా. నా సంతానం ఎప్పుడు ఉంటుందంట? సూర్యుడు ఉన్నంతకాలం ఉంటుందంట. అది దేవుని యొక్క మహత్యము. కీర్తనలు 29:36 చంద్రుడు ఉన్నంతకాలం అది నిలుచును, మింటనాడు సాక్షి నమ్మకంగా ఉండు అతనే స్థిరపరుచున్నాడు. సూర్యుడు చంద్రుడినంతకాలం ఉంటుందంట సంతానం, నా సంతానం అనగా తిరిగి రెండోసారి రానంటున్నాడు కనుక. కీర్తనలు 93:5 నీ శాసనములు అన్నీ తప్పిపోకుండా యెహోవా ఎన్నటికెన్నటికీ పరిశుద్ధమే, నీ మందిరమునకు అనుకూలం. అవును, ఆయన శాసనాలు సుస్థిరము, అందులో పుల్లైనను సున్నైన తప్పదు. భూమి ఆకాశం గతించిన నా మాటలు గతించమంటాడు యేసుక్రీస్తు అనమాట. అవును, వాస్తవం, మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను ఆ విషయం. కీర్తనలు 97:2 మేఘాంధకారణము ఆయన చుట్టూ నుండి, నీతి న్యాయము ఆయన సింహాసనం నుండి ఆధారం. అవును, నీతి న్యాయం కూడా అక్కడ ఆయన సింహాసనం చుట్టూ ఆయన సెలవిస్తున్నాడు. 97:4 ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేసేస్తున్నవి, భూమి దాని చుట్టూ కంపింపజేసినవి. అంటే ఎన్ని మర్మములు, తుఫాను, భూమి, ఆకాశము, నక్షత్రాలు ఇవన్నీ సృష్టిని కలిగజేసిన దేవుడని ఆ మహిమగల సింహాసనం, ధవల సింహాసనం యొక్క గొప్పతనము, మహిమ, శక్తిని గురించి వివరిస్తుంది చెవిగల ఆత్మ నునుగాక. యెహోవా దేవుడు ఈ లోకాన్ని స్వయంలో మెస్సియాగా వచ్చి ప్రవశిస్తున్నాడు, చెవిగల ఆత్మని గ్రహించునుగాక. కీర్తనలు 97:5 యెహోవా సన్నిధి నుండి, సర్వలోకనాథుని సన్నిధి నుండి పర్వతము మైనమై కరుగుతున్నది. మంచు పర్వతాలు కరుగుతున్నాయి మైన మాదిరిగా, మళ్ళీ పెరుగుతుంటాయి అన్నమాట. అదేవిధంగా కీర్తనలు 103:18 ఆయన కృప యుగయుగములు నిలుచును, ఆయన నీతి వారి పిల్లల తదనంతరం. ఇప్పుడు దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాక నా పిల్లల తదనంతరం దేవుని కృప ఉంటుంది, అందులో సంకోచించాల్సిన అవసరమే లేదు. కీర్తనలో 112:5 అచ్చట న్యాయమును తీర్పు తెరుచుకై సింహాసనమును దావీదు వంశము సింహాసనం స్థాపించినాడు. దావీదు వంశముందు సింహాసనం స్థాపించినాడు. అది ఎక్కడంటే భూమి మీద కాదు. నేనేం ముఖ్యమంత్రిని కాదు, ప్రధానమంత్రి కాదు, కౌన్సిలర్ కాదు, ఎవరిని కాదు. నా సింహాసనం ఇక్కడ కాదు, నా సింహాసనం పరలోకం అంటున్నది. ఆ సింహాసనం ఏమనగా నా ఆత్మే అనమాట, నా ప్రాణము, నా యొక్క స్పిరిట్. ఆయనే నా కుమారుడు, తిరిగి రానంటున్నాడు. సామెతలు 16:2 రాజులు దుష్టక్రియలు చేయుట హేయమైనది, నీతి వలన సింహాసనం స్థిరపరచబడును. ఏ రాజు అయితే దుష్టకార్యాలు చేస్తారో వాళ్ళ పరిపాలన అంతమవుతుంది, నీతి వలన సింహాసనం స్థిరపరచును. అంటే దేవుడు ఇంకా అవకాశం ఇస్తాడు మంచి పాలన, నీతి పాలన చేస్తే అనమాట. సామెతలు 28 కృపాసత్యంలో రాజు పాలన, కృప వలన అతడు. అవును, నువ్వు దేవుడు సత్యకార్యాలు చేసినప్పుడు ఆయన కృపలో, దేవుని కృపలో వర్ధిల్లుతాడు. అది ఏ రాజైనా సరే, ఎందుకంటే ఒక మనిషే కదా దేవుడు. ఆదామును మట్టితో చేసినట్టు వారలే కదా అందరూ. అందుకే ఆయన ఒక శరీరం, క్రీస్తుయు శరీరం ఆత్మ ఒక్కటేనే ఉంటుంది. అలాగని సామెతలు 29:14 ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయముగా తీర్పు తీర్చునో ఆ రాజు సింహాసనం నిత్యము స్థిరపరచును. ఏ రాజు అయితే భూమి మీద దరిద్రులకు సత్యముగా న్యాయం తీర్పు తీర్చిన ఆ రాజు సింహాసనం స్థిరంగా స్థిరపరచబడును. అవును, ఇది నమ్ముతున్నాను మనస్ఫూర్తిగా. కానీ ఆ రాజును దేవుడు స్థిరపరచాడు, అందులో ఎటువంటి ఇదేం లేదు. యెషయా గ్రంథము 14 13, 12
14, 17 వచనాలు చదువుకుందాం. 14లో 13 అనమాట. నేను ఆకాశం ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రముల పైన నా నా సింహాసనం వెచ్చించును. ఉత్తరము దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుండగా మేఘమండలం మీద కెక్కిదను. మహోన్నతుని నన్ను సమానునిగా చేసుకుని ఉన్నాడు. అవును, దేవుడు అక్కడిలోనే ఉంటాడని సెలవిచ్చుచున్నాడు అనమాట. అలాగనే 17వ వచనం, భూమిని కంపించే రాజ్యములను వణికించేవాడు ఇతడేనా? అవును, భూమిని కంపించగల శక్తి దేవునికి, ఎందుకంటే ఆయన స్వశక్తితో ఏర్పాటు చేసుకొని ఉంటున్నాడు కాబట్టి దేవుడు అంత శక్తి, అంత మహిమ దేవునికి మాత్రమే ఉంటుంది. అలాగనే యెషయా గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనము, కృప వలన సింహం స్థాపించబడును, సత్య సంపూర్ణుడైన దాని మీద కూర్చుండి తీర్పు నొకడు గలడు. దావీదు గుడారంలో ఆసీనుడై ఉన్నాడు, అనగా తీర్పు సత్యవంతుడై ఉన్నాడు. ధవల సింహాసనమందు ఆయనే యేసుక్రీస్తు, ఆయనే యెహోవా దేవుడు, ఆయనే పరిశుద్ధాత్మ ఆసీనుడైనాడు, అనగా మరణించుంటున్నాడు, అనగా దావీదు గుడారములు, అనగా నా మనసులో దేవుడు చనిపోయింటున్నాడు, నా ఆత్మ కనుక పరలోకమందు ఉంటున్నదని సెలవిచ్చుచున్నాను. అలాగనే 66 యెషయా గ్రంథం 66:1, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠమే, మీరు నా నిమిత్తము కట్టునుద్దేశించిన ఇండ్లు ఏపాటిది. అవును, వాస్తవానికి దేవుని ఇండ్లు కడతామంటారు, చర్చి కడతామంటారు. చర్చి కట్టుకోవచ్చు, కానీ దేవుని ఇండ్లు కట్టలేరు. చర్చిలో దేవుడు ఉన్నాడు. ఎక్కడుంటాడు? హృదయం ఉంటాడు. మనిషి హృదయంలో దేవుడు ఉంటాడు. ఎక్కడంట? ఆయన ప్రభావం ఎంతదో చూడండి, గమనించవలసిందే కోరుకుంటున్నాను. చెవిగల ఆత్మ ఇన్ని గ్రహించును గాక. ఆకాశం సింహాసనం అంట. ఆకాశం ఎంత ఎత్తుంది? ఏ సైంటిస్ట్ అని చెప్పగలడా? అసంభవం. భూమి నా పేదపీఠమే, మీరు నా నిమిత్తం కట్టునుద్దేశించిన ఇల్లు ఏపాటిది. అందుకు నేను ఇదిన్న ఈ వెలుగు అనమాట. దేవుడు కనిపించినటువంటి ఒక లోకం ఉంటున్నది, అదే పరలోకము. ఆత్మోషుడు అంటే హెవెన్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో ఆత్మ, స్పిరిట్ అంటాడు. పరలోకం అనేది శూన్యము, అక్కడ ఆత్మ ఉంటున్నది. శూన్యం నుంచి భూమి ఆకాశాన్ని సృజించుంటున్నాడు. వెలుగు కమ్మని కాక అంటే వెలుగు కలిగినది. అంత శక్తి దేవునికి ఉంటున్నది కనుక చెవిగల ఆత్మని గ్రహించవలసిందిగా కోరుకుంటున్నాను. విలాప వాక్యములు 5:19, యెహోవా నీవు నిత్యము ఆసీనుడు నీ సింహాసనం ఉన్నది. అవును, నిత్యం ఆసీనుంటే ఆయన మరణించుంటున్నాడు సింహాసనం ఉందని, ఆత్మాసుడై ఉన్నాడని. అలాగనే యెజెస్కేలు 1:26, వాటి తలపైనున్న ఆ మంత్రములైనను నీలకాంతులమైనను సింహాసనం వంటి ఒకటి కనబడును, మరియు ఆ సింహాసనం వంటి దాని మీద నరస్వరూపి ఒకడు ఆసీనుడైనాడు, నరస్వరూపుడిగా ఆసీనుడైనాడని సెలవిస్తున్నాడు అనమాట. అలాగనే మత్తయి సువార్త 19వ అధ్యాయము 28, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచము పునర్జన్మందు అనగా ఒకటి ఉంటుంది, పునఃస్థాపితమగుడు అంటే రెండోసారి అంటే స్థాపించడం అంట. మనిషి కుమారుడు తన మహిమగల సింహాసనం ఆసీనుడై ఉంటున్నాడు. నన్ను వెంబడించిన వారును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 12 గోత్రముల వారికి సింహాసనం నుండి తీర్పు తీరుస్తున్నాడు అంటున్నాడు. మత్తయి సువార్త 19:28 వచ్చి ఉన్నాడు. అదే మత్తయి సువార్త 23వ అధ్యాయము 22 మత్తయి సువార్త 23వ అధ్యాయం 22వ వచనం ఏమంట, మరియు ఆకాశం తోడని ఒట్టు పెట్టుకునవద్దు, దేవుని సింహాసనం పెట్టుకున్నవాడు దేవుని సింహాసనము తోడనియు దానిపైన కూర్చున్న వాని తోడని ఒట్టు పెట్టుకున్నాడు. అంటే మనం ఆకాశం తోడని భూమి తోడని పెట్టకూడదని దేవుడు సెలవిచ్చుచున్నాడు. అవును, ఆకాశం తోడనకూడదు, ఎందుకంటే దేవుడు ఏమంట, దేవుని ఆకాశం తోడని ఒట్టు పెట్టుకోవద్దు, దేవుని సింహాసనం అది, ఎందుకంటే ఆకాశం తోడు పెట్టుకోవద్దు, అందుకు దేవుడు ఏర్పాటు చేసినటువంటిదని. లూకాసు వార్త 1వ అధ్యాయము 32 ఆయన గొప్పవాడైన సర్వోన్నతుని కుమారుడు, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ముందు ఆయన ఇచ్చును. అవును, ఎవరంట ఆయన ఆ సింహాసనం మీద కూర్చోండి? ఆయన
ఎవరంట? సర్వోన్నతుడు కుమారుడు అనగా నా కుమారుడు యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించినాడు అని చెప్తున్నాను కదా. ఆయన సర్వోన్నతమైన దేవుడు అనమాట. శరీరచ్ఛలు కాక పరిశుద్ధాత్మతో జన్మించాడు, మరణించుంటున్నాడని సెలవిస్తుంటున్నాను. అలాగనే అపోస్ అలాగనే మత్తయి లూకా సువార్త 1:52 సింహాసనం నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించును. అవును, సింహాసనం ఎవరైతే గొప్పవారు అనుకుంటున్నారో వాళ్ళని తొడవేసి బలహీనులను ఏర్పాటు చేస్తానే అంటున్నాడు దేవుడైన యెహోవా దేవుడు. అపోస్తుల కార్యం 2:30. అపోస్తుల కార్యం 2:30. ఆ చనిపోయి సమాధి చేయబడను, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అవును, వాస్తవానికి యేసుక్రీస్తు నేను చూడలేదు. ఎప్పుడు 2022 సంవత్సరాల కింద ఆయన ఈ లోకానికి వచ్చి ధర్మశాస్త్రం ఏర్పాటు చేసిపోయి ఉంటున్నాడు. అనగా ఈ లోకానికి వచ్చి క్రియల రూపంలో శిశువులు ఆయన దగ్గర ఉండి కొత్త నిబంధన రాయబడి ఉంటుంది. ఈ లోకానికి రాక మునుపు అనగా పాత నిబంధన ఆత్మ ద్వారా రాయబడినటువంటి గ్రంథం పరిశుద్ధాత్మ దేవుడు ఆయనే. కానీ 2024 సంవత్సరాల క్రితం జరిగినది. ఎవరు అప్పుడున్నారో ఎవరు లేరు కనుక అంత మట్టిపాలు అయిపోయింటున్నారు. కానీ నా కుమారుడు యేసుక్రీస్తుని నేను ఒప్పుకుంటున్నాను. నా మనసు చెప్తుంది, నా మనసే ప్రవచిస్తున్నది, పరిశుద్ధాత్మే ప్రవచిస్తున్నది. నేనే కుమారుడిని ఎవరికి? నా తండ్రికి. ఆయన పరలోకమందున్నాడు. నా కుమారుడు యేసుక్రీస్తు ఆయన పరలోకమున్నాడు. నేను మరణించుంటున్నాను ఆత్మయందు. మా శరీరాలు 3 వేరైనప్పటికీ ఆత్మ ఒక్కడే అని సెలవిచ్చుచున్నాను. చెవిగల ఆత్మ ఈయన గ్రహించును గాక. కొలస్సీలకు రాసిన పత్రిక 1:16 ఏలైనగా ఆకాశమందున్నవి భూమి మీద ఉన్నవి అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వమైనను ప్రధానులైనను అధికారులైనను సర్వము ఆయన యందు సృజింపబడిన. ఎవరినందు? నా ఆత్మ నుంచే సమస్తం సృజించబడినది. ఈ లోకంలో ఉన్నటువంటి భూమి అయినా ఆకాశమైన సూర్య నక్షత్రాలు చంద్రుడైన నుండి పవిత్రమైన కావు. నా మనసే పవిత్రమైనది. ఎందుకంటే అంత పవిత్రత పరిశుద్ధాత్మ అనగా అవన్నీ ఎక్కడి నుంచి అంటే ఆయన నుంచే సృజింపబడినని సెలవిచ్చుచున్నాడు. 1 పేతురు 2:23. 1 పేతురు 2:23. ఆయన దూషింపబడిన బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టిన బెదరలేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. అవును, దేవుడు ఏం చేసినాడు అనగా తనను దూషించే వారిని ఎవరిని దూషించలేదనమాట. నేను కూడా ఈ లోకంలో 33.5 సంవత్సరం జీవించుంటున్నాను. నేను దూషించిన వాళ్ళని నా మనసులో కూడా నేను వారిని దూషించలేదు. ఇది నా మనసుకు నా దేవునికి తెలిస్తే చాలు, లోకానికి తెలిసే అవసరం లేదు. అలాగనే 2 పేతురు 4:1. 2 పేతురు 4:1. 4:1 2 పేతురు కాదు, 2 తిమోతి 4:1. దేవుని ఎదుట సజీవులైన మృతులు తీర్పు తీర్చుటకి క్రీస్తు యేసు ఎదుట ఆయన ప్రత్యక్షకు తోడు ఆయన రాజ్యము తోడు నేను ఆయన పెట్టి చెప్పున్నదేమనగా వాక్యమును ప్రకటించుట సమయమందు అసమందు ప్రయాసపడుచున్నాను. ఏం చెప్తున్నాను అంటే దేవుడు మృతులకు తీర్పు తీర్చును, మృతులకు తీర్పు తీర్చుచున్నాడు అనగా సెలవిస్తున్నాను. ఎందుకంటే పునరుత్థానం జయించుంటున్నానని చెప్తున్నాను అనమాట. ధవల సింహాసనం ముందు తీర్పు జరుగుతుంటున్నది అని వివరించి చెప్తున్నాను అనమాట. అలాగనే ఫిబ్రవరికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. 12వ అధ్యాయము 2వ వచనం. ఫిబ్రవరి 12:2 ఏమంట? మన వలన ఆవరింపబడి ఉన్న మనము కూడా ప్రభావితముగాను సులభముగాను చిక్కులు పెట్టకుండా పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించడం యేసు వైపు చూసి మన ఎదుట ఉంచబడిన ఓపికతోను పరిగెత్తవలెను.
గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఎన్నికైన వారు ఎంచబడిన వారి యొద్ద నేనేమియూ తెచ్చుకొనలేదు. వారేపాటి వారైనను నాకు సాక్ష్యం, నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషము చూడడు అని ఆయన ఎన్నికైన వాడు నాకేమీ ఉపదేశించలేడు. దేవుడు ఏమంటున్నాడంటే, నరుని మొహం చూడను, ఎన్నికైన వాడు, ఎంచబడిన వాడు నేనేమీ నేర్చుకునలేదు. వారంతటి వారైనా నాకు లక్ష్యం లేదు. ఎవరైనా సరే దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు దేవునికి నేర్పించిన అవసరం లేదు. నరుని వేషం చూడడు అంటున్నాడు. నరుని ముఖం చూడనని అంగీకరిస్తున్నాడు. దేవుడు అంత ప్రభావితుడు అని అంటున్నాడు అనమాట. ప్రకటన 2వ అధ్యాయము 13వ వచనం. సాతాను సింహాసనంలో ఉన్న నీవు కాపురం ఉన్నావు నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురం స్థలంలో నా యందు విశ్వాసి ఉండి నన్ను గూర్చి సాక్షి అయి అంతిపవాడవు. మీ మధ్య చంపబడే దినములో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసము విసర్జింపలేదు నేను ఎరుగుదును. నేనే ఇన్ని రోజులుగా గత 5 సంవత్సరాలుగా విశ్వాసిని అంటున్నా. నాకు ఈ శరీరం ముందు నిష్ప్రయోజనము, చెవిగల ఆత్మ నుండి కాక నా ఆత్మ పరలోకంలో ఉంటున్నది చాలాసార్లు చెప్పుకున్నాను. ఆ విధంగా విశ్వాసిగా ఉంటున్నావు అంటున్నాడు. ప్రకటన 3వ అధ్యాయం 21వ వచనం. 3వ అధ్యాయం 21వ వచనం. నేను జయించి తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుని ఉన్న ప్రకారం జయించు వాడిని నాతో కూడా సింహాసనం ముందు కూర్చోబెడుతున్నావు. అంటే పునరుత్థానం జయించేవారు నాతో పాటు సింహాసనం ముందు కూర్చోబెడతానని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రకటన 4వ అధ్యాయము 2వ వచనము. వెంటనే నేను ఆత్మోసుడై ఇదిగో పరలోకం నుండి ఒక సింహాసనం వెంబడి పరలోకం నందు ఒక సింహాసనం వెంబడి నుండెను. సింహాసనం నందు ఆసీనుడై ఉన్నాడు. అనగా నా ఆత్మ ఆసీనమైందంటే నా ఆత్మ చనిపోయి ఉంటున్నది, పరలోకంలో ఉంటున్నది, ఆయనే నా కుమారుడిని సెలవిస్తున్నాను అనమాట. ఆసీనమైందంటే అలాగనే ప్రకటన 4వ అధ్యాయం 3వ వచనం. ఆసీనుడైన దృష్టికి సూర్యకాంత పద్మరాగం పోలిన వాడే మకరం వలె ప్రకాశించును. ఇంద్రజన సింహాసనం ఆవరించుండును. ఆ సింహాసనం చుట్టూ 24 పెద్దలను, సింహాసనం ముందు 24 పెద్దలను తెల్లని వస్త్రములు ధరించుకొని తల మీద సువర్ణ కిరీటము పెట్టుకుని ఉన్నవారు కూర్చున్నాడు. అవును, ఆ సింహాసనంలో నుండి మెరుపు, ధ్వని, ఉరుములు బయలు వెలుచున్నవి. అదే మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రవచించున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. ఆల్రెడీగా ఈ దేవుని కుడి చేతులు అంటే 7 మర్మాల గురించి ఈ భూమి మీద కనపడుతున్న నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, భూమి, వివిధ గ్రహాలు 7 గ్రహాలే అని చెవికల అవి దేవుని 7 ఆత్మలని దేవుడు సెలవిచ్చుంటున్నాడు. అలాగనే 4వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికము పోలిన వంటి సముద్రము కొట్టిన ఆ సింహాసనం మధ్యనున్న సింహాసనం చుట్టూ ముందు వెనుక కనులతో నిండిన 4 జీవులు ఉండను అన్నమాట. అలాగనే ఆ సింహాసనం 9వ వచనం. ఆ సింహాసనం ఆసీనుడై యుగయుగములు జీవించుచున్నాడు. వానికి మహిమ, ఘనతయు, కృతజ్ఞతలు కలుగునాక ఆ జీవులు కీర్తించుడి. అనగా ప్రకటన 4:9 అనమాట. చెప్తున్నది. ఆ 4 జీవులు ఉన్నాయని చెల్లిస్తున్నాడు. 10వ అధ్యాయం 4వ వచనం, 10వ వచనం. ప్రకటన 4:10. ఆ 24 పెద్దల సింహాసనం ఆసీనుడని సాగిలపడి యుగయుగములు జీవించు వానికి నమస్కారం చేయు. దేవా, మా దేవా, నీవు సమస్తము సృష్టించివి. నీ చిత్తమును బట్టి అవి ఉండిన దాన్ని బట్టి దాన్ని బట్టి సృష్టింపను కనుకని నీవు మహిమ, ఘనత, ప్రభావం పొంది నరహుడు అని చెప్పుచుండు తన కిరీటమును తన సింహాసనం ఎదుట వేసిరి అనమాట. దేవుని యొక్క సింహాసనం దగ్గర జరుగుతున్నటువంటి విషయాలు దేవుడు వివరిస్తున్నాడు. అలాగనే రెఫరెన్స్ చెప్తాను. ప్రకటన 5:6, 5:7, 5:11, ప్రకటన 7:15, ప్రకటన 12:5, ప్రకటన 13:2, ప్రకటన 14:3, 16:1, 16:10, 16:17, 19:5, 20:24, 20:24. ప్రకటన 20:24. ఆ సింహాసనం ఎదుట చూచుటగా వారిని ఆసీనుడైన వారిని విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడిన మరియు క్రూర మృగమైన దాని ప్రతిమకు నమస్కారం చేయదని తమ నొసలు ఎందుట కానీ దాని మీద ముద్ర వేయబడిన వారి యేసు విషయమై తామిచ్చు సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనం చేయబడిన ఆత్మలను చూసింది. అవును, నేను ఇప్పుడు చెప్తున్నాను అనమాట. వారి ఆత్మలను నేను సూచించున్నానని సెలవిచ్చుచున్నాను. చెవిగల ఆత్మని గ్రహించును గాక. మరి
12 వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ సింహాసనం ఎదుట నిలబడి చూసి ఆ గ్రంథం ఇప్పబడెను. మరియు జీవ గ్రంథం మరొక గ్రంథం ఇప్పబడెను. ఆ గ్రంథం అందు రాయబడిన వాడిని బట్టి క్రియ చొప్పున మృతుల తీర్పు నందురు, అనగా సింహాసనం మందు క్రియలను బట్టి తీర్పు నందుని సెలవిస్తున్నాడు. దేవా యేసయ్య, నువ్వే నా కుమారుడుగా ఈ లోకానికి వచ్చింటున్నావు, మెస్సియాగా జన్మించుంటున్నావని ఈ లోకంలో గత 5 సంవత్సరాలుగా వివరిస్తుంటున్నాను. సంఘం శ్రమకాలంలో ఉంటున్నది. సంఘం అనగా సిమెంటు, ఇసుక, మట్టి, రాళ్లతో కట్టినటువంటి సంఘం కాదు. నీ స్వరక్తం ఇచ్చి పరిశుద్ధాత్మతో లోకానుసారమైన ప్రకృతి సంబంధం ఆత్మను చంపివేసి మరణించి తిరిగి లేపింటున్న దేవా, పునరుత్థానం జయించుంటున్నాను. దేవుడు అంటే మాటలు కాదు, దేవుడు అంటే హేళన కాదు. ఈ లోకం అలానే చూస్తుంటున్నాయి తండ్రి. నా మాటలు హేళనగాను నీచంగాను చూస్తుంటున్నాయి కనుక, నా ఆత్మమైన నువ్వు పరలోకమందుంటున్నావు కనుక ఈ భూమి మీద ఎటువంటివి జరగబోయే అంటే యుగాంతంలో జరగబోయే సంఘటనలన్నీ సమస్తం నీ చేతులకు అప్పచెప్పుకుంటూ నజరుడైన యేసుక్రీస్తు నామములో దీనవంత బతిమాలు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.